మహిళలు ఎప్పుడూ మహారాణులే అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం జిల్లా కేజీహెచ్లో నర్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సొంత తల్లిదండ్రులనే చూసుకోలేని ఈ పరిస్థితిలో హాస్పిటల్లో పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకునే మహోన్నత వ్యక్తులు నర్సింగ్ సిబ్బంది అని కొనియాడారు. ఉత్తమ సేవలు అందించిన హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులను హోంమంత్రి ఘనంగా సత్కరించారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే నాకు చెప్పారు, మన వాళ్ళందరూ కూడా సుమారుగా 700 మంది రెగ్యులర్ నర్సింగ్ ఉన్నారు జిల్లా మొత్తం మీద. ఇంకా 800 మంది కాంట్రాక్ట్ బేస్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. ఫర్దర్గా కూడా కాంట్రాక్ట్ బేస్లో ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే మీ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పున్నారు. డెఫినెట్గా దీని విషయంలో ఒకసారి గౌరవ సీఎం గారితో కూడా మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా బాధ్యత కూడా తీసుకుంటాం. డిపార్ట్మెంట్ పరంగా కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క, అంటే మీ దగ్గర అయితే సీసీ కెమెరాస్ కంపల్సరీ ఉంటాయి. మన మెడికల్ కాలేజ్, మన కొన్ని హాస్పిటల్స్లో సీసీ కెమెరాస్ ఉండవు. మీకు ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ, అన్ఫార్చునేట్లీ ఎవరైనా పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అటెండెన్స్ అందరూ కూడా మీ వల్లే చనిపోయిన ముందు మీ మీద అటాక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది ఆ విషయాలు కూడా మాతో చెప్పున్నారు. సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీగా ప్రతి వార్డ్స్లోని కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టించండి. ఆ సీసీ కెమెరా తరగ ఫుటేజ్ మా డిపార్ట్మెంట్ అడిగిన మరుక్షణం మీరు ఇవ్వగలిగితే, లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రులు కూడా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శక్తి యాప్ని మేము ప్రవేశపెట్టాం. శక్తి యాప్ కూడా ఏంటంటే నైట్ ఒకవేళ ఇన్ కేసు మీరు 1 గంట 2 గంటలకి ఒక్కలే ఉండి మీరు ఇంట్లోకి వెళ్ళడానికి భయపడినా డిపార్ట్మెంట్కి కనుక మేము అందులో ఒక యాప్లో మీకు ఇచ్చే మాకు కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఎవరైనా ఓపెన్గా గాంజా తీసుకోవడం కానీ అలాంటివైనా జరిగితే ఒక ఫోటో తీసి మాకు పంపిస్తే ఆ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసుకొని నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి